అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. కందిని జూన్ నుంచి జూలై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. మరి ఆలస్యమైతే ఆగస్టు వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే అధిక దిగుబడులు పొందాలంటే మాత్రం సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఎన్ సంధ్యా కిషోర్. తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్ పంటగా దీన్ని వర్షాధారంగా సాగు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ పంటలో ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా మన రైతులు మాత్రం కేవలం 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఇప్పటికే ఉన్న రకాలతో పాటు అధిక దిగుబడినిచ్చే రకాలు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని సకాలంలో విత్తడం ఒకెత్తైతే సాగు యాజమాన్యం మరో ఎత్తు. కందిలో అధిక దిగుబడులు పొందాలంటే ఏ సమయంలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎన్ సంధ్యా కిషోర్. కంది మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 7 నుంచి 8 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. ప్రస్తుతం ప్రభుత్వం 15 లక్షల ఎకరాల్లో కంది సాగయ్యే విధంగా రైతులను ప్రోత్సహిస్తూ వస్తున్నది. అయితే కంది దిగుబడులకు సరైన యాజమాన్య పద్ధతులు అనేవి చాలా ముఖ్యమైన అంశము. కందిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే కందిలో అధిక దిగుబడులు పొందవచ్చు. కంది పంటను అన్ని నేలల్లో పండించుకోవచ్చు. చౌడు భూములు కంది పంటకు పనికిరావు. అలాగే కంది పంటను జూన్ 15 నుంచి జూలై 15 లోపు విత్తుకోవచ్చు. సరైన సమయంలో విత్తుకున్నప్పుడు మాత్రమే అధిక దిగుబడులు వస్తాయి. అలాగే కందిని విత్తే ముందు నల్లరేగడి బరువైన నేలలైతే సాలుకు 6 ఫీట్ల చొప్పున, ఎర్ర చిలక నేలలైతే 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల చొప్పున వరుసకు ఎడంతో విత్తుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. బోధశాల పద్ధతిలో విత్తుకోవడం ద్వారా మనము తొలి దశలో అధిక ముంపు ద్వారా మొక్కలు చనిపోకుండా కాపాడుకోగలుగుతాం. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసము 3 గ్రాముల థైరము లేదా 3 గ్రాముల క్యాప్టాను కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటితో పాటు 10 గ్రాముల ట్రైకోడర్మా కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటితో పాటు తొలి దశలో 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అలాగే చివరి దుక్కిలో 2 కిలోల పాస్పోబ్యాక్టీరియం 200 కిలోల బాగా మాగిన పశువుల ఎరువుకు కలిపి సాళ్లల్లో వేసుకోవడం ద్వారా తొలిసారి కంది పంట పండించే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ పాస్పోబ్యాక్టీరియా భూమిలో నిల్వ ఉండి భూమిలో మొక్కకు అందుబాటులో లేనటువంటి భాస్వరాన్ని మొక్కకు అందజేసే విధంగా తోడ్పడుతుంది. ఆ రకంగా అధిక దిగుబడులు పొందవచ్చు. వీటితో పాటు మనము విత్తిన 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్లు చొప్పున భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసినప్పుడు తొలి దశలో కలుపును నివారించుకోవచ్చు. అలాగే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు మనము ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తిన 30 రోజుల తర్వాత మరియు 60 రోజుల తర్వాత ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే మనము కందిలో కలుపు నివారణను సమర్థవంతంగా నివారించవచ్చు. కలుపు నివారణతో పాటు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన అంశము. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు కందిలో శాఖలు విచ్చుకునే దశలో అంటే 55-60 రోజులప్పుడు తేలికపాటి తడి ఇవ్వాలి. తేలికపాటి నేలలో పూత దశలో ఎట్టి పరిస్థితుల్లో నీరివ్వకూడదు. మొగ్గ దశలో అంటే పూతకు రాకముందు మొగ్గ దశలో ఒక తేలికపాటి తడి ఇవ్వాలి. అలాగే కాయ దశలో ఒక తేలికపాటి తడులు ఇవ్వడం ద్వారా దిగుబడులు 50% పైగా పెంచుకోవచ్చు. తొలి దశలో అంటే విత్తిన 45 రోజుల తర్వాత పంట తల కొనలు మొదటి 10 సెంటీమీటర్లు తుంచివేయాలి. దీని ద్వారా మొక్కల్లో శాఖలు బాగా అభివృద్ధి చెందుతాయి.
అలాగే మొక్క ఎత్తు కూడా తగ్గబడుతుంది. అప్పుడు పిచికారీ చేయడానికి పురుగు మందులు పిచికారీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే అధిక వర్షాల మూలంగా మొక్క మొదల్లో తేమ లేదా నీరు అధిక మొత్తంలో ఉన్నప్పుడు మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. ఫైటాఫ్థరా ఎండు తెగులు వచ్చి ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా మెటలాక్సిల్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి, లేదు మ్యాంకోజబ్ అయితే 3 గ్రాములు లీటర్ నీటికి మొక్క మొదలు తడిచేలా పిచికారీ చేసుకోవడం ద్వారా మొక్కలు చనిపోకుండా కాపాడుకోవచ్చు. వీటితో పాటు పంట బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నిండు పూత దశలో 2% యూరియా ద్రావణాన్ని లేదా 3/19 10 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా మనము అధిక దిగుబడులు పొందవచ్చు. కంది పూత పిందె దశలో చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుగులు రైతులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ పురుగుల వల్ల రైతులకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దాదాపు 80% దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనిపై ప్రత్యేక నిఘా ఉండాలంటారు శాస్త్రవేత్త. వీటితో పాటు సమగ్ర కీటక యాజమాన్యం అంటే పక్షి స్థావరాలు ఏర్పరచుకోవడం ద్వారా, తర్వాత ఫిరోమోన్ ట్రాప్స్ పెట్టుకోవడం ద్వారా శనగపచ్చ పురుగు ఉధృతిని గమనించవచ్చు. సమయానుకూలంగా సస్యరక్షణలు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. పక్షి స్థావరాలు పెట్టడం ద్వారా పక్షులు తొలి దశలో వచ్చే ఆ పురుగుల్ని ఏరుకొని తినిపోతాయి. ముఖ్యంగా మొగ్గ దశలో నీమ్ ఆయిల్ వేప కషాయాన్ని 1500 ppm వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా మొగ్గ దశలో కాయదొల్చే పురుగులు ఏవైతే గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్లు పొదగకుండా సమర్థవంతంగా పురుగుల యాజమాన్యం చేపట్టిన వాళ్ళం అవుతాము. వీటితో పాటు నిండు పూత దశలో క్లోరాంత్రినిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయడం ద్వారా, తర్వాత ఫ్లూబెండమైడ్ 60 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయడం ద్వారా కాయతొలిచే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రకంగా సమగ్ర కీటక తర్వాత సమగ్ర తెగుళ్ల యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాల్సిందిగా కోరుతున్నాను. సాధారణంగా కందిని వర్షాధారంగానే సాగు చేస్తారు. కీలక దశలైన పూత, కాత సమయంలో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అవకాశం ఉన్నవారు 1 లేదా 2 నీటి తడులను ఇచ్చినట్లయితే 20% అధిక దిగుబడిని పొందవచ్చు.